హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో ఓవులేషన్ కిట్ అంటే ఏంటి, నేను దాన్ని ఎలా యూస్ చేసేదాన్ని, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి అసలు ఈ ఓవులేషన్ కిట్ వల్ల యూజెస్ ఏంటి అన్న దాని గురించి అయితే నేను ఈ వీడియోలో మాట్లాడతాను. నేను నా లాస్ట్ వీడియోలో నేను కన్సీవ్ అవ్వటానికి 4 పాయింట్స్ అయితే పాటించేదాన్నని చెప్పాను కదా. అందులో థర్డ్ పాయింట్ వచ్చేసి ట్రాకింగ్ యువర్ సైకిల్లో ఓవులేషన్ కిట్ని యూస్ చేసేదాన్ని అని అయితే మీతో షేర్ చేసుకున్నాను. అది అసలు ఎందుకు యూస్ చేశాను, ప్రెగ్నెన్సీ రావడానికి ఎందుకు యూజ్ అవుతుంది అన్న దాని గురించి అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అసలు ఓవులేషన్ కిట్ అంటే ఏంటి అంటే, ఓవులేషన్ కిట్ అనేది ఒక యూరిన్ టెస్ట్ అండి. మనం ఇంట్లోనే ఉండి టెస్ట్ చేసుకుంటూ మనం ఎప్పుడు ఓవులేట్ అవుతున్నామో తెలుసుకోవడానికే యూస్ చేసేది ఓవులేషన్ కిట్ అనమాట. ఈ ఓవులేషన్ కిట్లో ఒక ల్యూటినైజింగ్ హార్మోన్ లెవెల్ అనేది డిటెక్ట్ చేస్తుంది. అసలు ఈ ఓవులేషన్ అంటే ఏంటి అంటే, ప్రతి మెన్స్ట్రువల్ సైకిల్లో ఒక ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. హార్మోనల్ చేంజెస్, ఎస్పెషల్లీ ఎల్హెచ్ సర్జ్ వల్ల మెచ్యూర్ ఎగ్ ఓవరీ నుంచి రిలీజ్ అయితే అవుతుంది కదా. రిలీజ్ అయిన ఎగ్ నుంచి ట్యూబ్లోకి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో స్పర్మ్తో ఎగ్ మీట్ అయితే ఫెర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్నే ఓవులేషన్ అని అంటారు. ఓవులేషన్ అంటే ఏంటి అంటే, ఎగ్ రిలీజ్ ఫ్రమ్ ద ఓవరీ. అంటే మనకి ప్రతి మంత్ పీరియడ్ వచ్చేటప్పుడు ఒక ఎగ్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టయాన్ని మనం కనుక్కోవడానికి ఈ ఓవులేషన్ కిట్ అనేది మనం యూస్ చేస్తాము. ఓవులేషన్కి ముందు ఎల్హెచ్ హార్మోన్ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే ఎల్హెచ్ సర్జ్ అని కూడా అంటారు. ఈ ఎల్హెచ్ సర్జ్ అనేది ఈ ఓవులేషన్ కిట్లో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఈ హార్మోన్ అనేది రిలీజ్ అయిన తర్వాత 24 గంటల నుంచి 36 గంటల లోపు మనకి ఓవులేషన్ జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఓవులేషన్ కిట్ పాజిటివ్ వచ్చిన టైం ప్రెగ్నెన్సీ కోసం ఫెర్టైల్ విండోని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే మనకు ఓవులేషన్ కిట్లో పాజిటివ్ వచ్చింది అంటే మనం ఓవులేట్ అయ్యాము అని అర్థం చేసుకొని ఆ టైంలో మనం ఇంటర్ కోర్స్ అనేది చేస్తే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. ఓవులేషన్ కిట్ అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లాగా ఉంటుందా అంటే, రెండు యూరిన్ టెస్టెస్ అయినా సరే దీన్ని యూస్ చేసే పర్పసెస్ అయితే డిఫరెంట్ అండి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే కిట్లో ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ హార్మోన్ హెచ్సిజిని డిటెక్ట్ చేస్తుంది. ఈ ఓవులేషన్ కిట్లో ఏంటి అంటే ఎల్హెచ్ హార్మోన్ సర్జ్ని డిటెక్ట్ చేస్తుంది. అంటే సో ఓవులేషన్ కిట్ పాజిటివ్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని అయితే అస్సలు కాదు. మనకి ఓవులేషన్ కిట్లో పాజిటివ్ వచ్చింది అంటే మనం ఓవులేట్ అయ్యాము, మన ఎగ్ మెచ్యూర్ అయింది అని అర్థం చేసుకోవడానికే యూస్ చేసే దాని పేరే ఓవులేషన్ కిట్ అనమాట. అంటే ఇట్ ఓన్లీ ఇండికేట్స్ దట్ ఓవులేషన్ మే బి అప్రోచింగ్. ఓవులేషన్ కిట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇది మీ మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 14th డే దగ్గర అయితే వాళ్ళు ఓవులేట్ అవుతారు. కానీ ఎవ్రీ ఉమెన్కి ఎగ్జాక్ట్ సేమ్ డే అయితే ఉండదు. కాబట్టి పీరియడ్ వచ్చిన ఫస్ట్ డేని సైకిల్ డే 1గా కన్సిడర్ చేసి మీ సైకిల్ లెంత్ని బట్టి ఓవులేషన్ టెస్టింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. జనరల్లీ 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి డే 10 or 11 నుంచి అయితే టెస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి ఓవులేట్ అయ్యామో లేదో అర్థమవుతుంది. మీ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే ఓవులేషన్ ఎగ్జాక్ట్ డే ప్రిడిక్ట్ చేయడం అయితే చాలా కష్టం అండి. అప్పుడు సెవరల్ డేస్ టెస్టింగ్ చేయాల్సుకొని ఉంటుంది. అసలు ఓవులేషన్ కిట్ని ఎలా యూస్ చేయాలి, ఇది ఒక మనం యూస్ చేసే కిట్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ కిట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే కేర్ఫుల్గా చదవండి. డిఫరెంట్ బ్రాండ్స్లో డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. యూజువల్లీ యూరిన్ని టెస్ట్ స్ట్రిప్ మీద అప్లై చేయాలి, ఆ యూరిన్ శాంపుల్లో స్ట్రిప్ని డిప్ చేయాలి. యూజువల్లీ మనం ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకుంటాము, ఈ ప్రెగ్నెన్సీ యూపీటీ టెస్ట్లో ఈ ఓవులేషన్ కిట్లో కూడా అలానే టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకొని దాంట్లో 2 పాజిటివ్ లైన్స్ వస్తే మనం ఓవులేట్ అయ్యాము అని అర్థం చేసుకోవాలన్నమాట. మార్నింగ్ ఫస్ట్ యూరిన్ కన్నా డే టైం యూరిన్ యూస్ చేయడం మెనీ ఓపీకే ఇన్స్ట్రక్షన్స్లో రికమెండ్ చేస్తారు. ఎందుకు అంటే ఎల్హెచ్ యూరిన్లో డిటెక్ట్ అవ్వడం టైమింగ్ వ్యారీ అవ్వచ్చు. టెస్ట్ ముందైతే అస్సలు ఎక్కువ వాటర్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే డైల్యూటెడ్ యూరిన్ వల్ల రిజల్ట్ అనేది మనం కొంచెం డిఫరెంట్గా చూపించవచ్చు. పాజిటివ్ రిజల్ట్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి,
లైన్ బేస్డ్ ఓవులేషన్ కిట్లో యూజువల్లీ కంట్రోల్ లైన్ అండ్ టెస్ట్ లైన్ అని ఉంటాయి. పాజిటివ్ రిజల్ట్ అంటే జనరల్లీ టెస్ట్ లైన్ కంట్రోల్ లైన్ కన్నా ఈక్వల్ ఆర్ డార్కర్గా ఉండాలన్నమాట. అంటే మనం ఓవులేషన్ కిట్ తీసుకున్నప్పుడు ఆ కిట్లో కంట్రోల్ లైన్ టెక్స్ట్ లైన్ అని 2 ఉంటాయి. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీ కిట్ ప్యాకెట్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయండి. బికాజ్ డిఫరెంట్ కిట్స్లో ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. పాజిటివ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న కపుల్కి పాజిటివ్ రిజల్ట్ వచ్చిన డే అండ్ ఫాలోయింగ్ డే ఇంటర్ కోర్స్ అనేది ప్లాన్ చేయడం జనరల్లీ యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకు అంటే స్పర్మ్స్ చాలా డేస్ సర్వైవ్ అవ్వగలదు, కానీ ఎగ్ ఓవులేషన్ తర్వాత షార్ట్ టైం మాత్రమే ఫెర్టిలైజ్ అవ్వగలదు. బట్ కామన్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి రాంగ్ సైకిల్ డే నుంచి మనం టెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయడము. సెకండ్ది అయితే వచ్చేసి టెస్ట్కి ముందు టూ మచ్ ఆఫ్ వాటర్ అయితే తాగేయకూడదు, తాగితే మనకి టెస్ట్ అయితే ప్రాపర్గా రాదు. థర్డ్ది కిట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని ప్రాపర్గా చదవకపోవడము. ఫోర్త్ది ఫెయింట్ లైన్ని పాజిటివ్ అనుకోవడము. ఫిఫ్త్ది వచ్చేసి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, ప్రెగ్నెన్సీ గ్యారంటీ అని అజ్యూమ్ చేయడము. మనకి ఈ కిట్ వల్ల మనం ఎప్పుడు ఓవులేట్ అవుతున్నామో తెలుసుకొని ఫైనల్గా చెప్పాలి అంటే ఓవులేషన్ కిట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఫెర్టైల్ విండోని బెటర్గా ఐడెంటిఫై చేయడానికి యూస్ఫుల్ హోమ్ టెస్ట్ అనమాట. పీరియడ్ ఫస్ట్ డేని సైకిల్ డే 1గా ట్రాక్ చేసుకొని మీ సైకిల్ లెంత్ని బట్టి టెస్టింగ్ అయితే స్టార్ట్ చేయండి. సైకిల్స్ వెరీ ఇర్రెగ్యులర్గా ఉంటే సెవరల్ మంత్స్ ఓవులేషన్ పాజిటివ్ కనుక రాకపోతే ఆర్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తూ రెగ్యులర్గా డిఫికల్టీ ఉంటే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం అయితే చాలా బెస్ట్ అండి. అంటే మనం ఓవులేషన్కి యూస్ చేస్తున్నా సరే మనకు అందులో పాజిటివ్ రావట్లేదు అనుకుంటే మనమైతే ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ అయితే చేయించుకోవాలి. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి సైకిల్ ట్రాకింగ్ ప్లస్ ఓవులేషన్ కిట్ ప్లస్ హెల్దీ లైఫ్ స్టైల్ అయితే చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.